తాళం వేశాను గొల్లు మర్చాను అన్న చందాన ఉంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ప్రెస్ మీట్. హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లే రహదారులు పూర్తి స్థాయిలో సవ్యంగా ఉన్నాయని చెప్పగలరా? వర్షం వస్తే బురదమయం అవుతుంది అన్నది నిజం కాదా? రన్వే చుట్టూ ఉండవలసిన సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ ఇంకా 2 కిలోమీటర్ల పైగా పూర్తి అవ్వవలసి ఉంది. ఇది నిజమా కాదా? కస్టమ్స్ పర్మిషన్స్ పూర్తి స్థాయిలో ఈ రోజుకి రాలేదన్నది అక్షర సత్యం. విశాఖ ప్రజలు ఎయిర్పోర్టుకు రావడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ ఏమాత్రం రోడ్ల విస్తరణ పూర్తి అవ్వలేదని మీ నోటి వెంట వచ్చిన సత్యమే కదా. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం అనేది అందరికీ ఆనందదాయకమే. కానీ 6 లైన్ల కోస్టల్ కారిడార్కు ఎన్నేళ్లు పడుతుంది? ఒడిశా నుంచి విజయనగరం ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు రావడానికి ఈ రోజు వరకు కూడా కేవలం సింగిల్ లైన్, డబుల్ లైన్ రహదారులు మాత్రమే ఉన్నాయి. విమానాశ్రయానికి అనుసంధానమయ్యే 7 రోడ్లు పూర్తవ్వాలంటే కనీసం 2 సంవత్సరాలైనా పడుతుంది. అప్పటి వరకు ప్రయాణికులకు ముచ్చమటలే. ప్రారంభం కానీ ఎయిర్పోర్ట్కి యూడిఎఫ్ ఛార్జీలు పెంచే ఆత్రం ఎందుకో. ఇక మెట్రో ట్రైన్ అనేది ఎప్పటికీ వాస్తవ రూపం దాలుస్తుందో మంత్రిగా సెలవివ్వాలి. ఇక సమస్యల తోరణాలు పెట్టుకొని హడావిడి ప్రారంభోత్సవానికి కంగారేమిటో. ఎయిర్పోర్ట్ నిర్మాణం అంతా సవ్యంగా ఉంటే ప్రారంభోత్సవం చేయడానికి ప్రధాని కార్యాలయం నుంచి అనుమతులు రావడానికి 45 రోజులు సమయం పడుతుంది. ఇప్పటికీ 2 డేట్లు వాయిదా వేసిన మీరు 3వ డేట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పాల్సి ఉంది.